చేయడం జరగకూడదు. ఆయన సినిమాలో తీస్తున్నాడు కానీ రాజకీయంలోకి రావట్లేడుగా. ఆ బ్యాండీలు కూడా తీయాల్సిన అవసరం ఆయనకి ఏంది? ఇప్పుడు ఆయన రాజకీయంలో ఇప్పుడు రాదలుచుకోలేదు. వస్తే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు. అదే ఇప్పుడు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఓన్లీ తనంతా ప్రొఫెషనల్ మూవీస్ దాని మీదే కాబట్టి పార్టీ పరంగా అయితే తను దూరంగానే ఉంటున్నాడు. దూరంగానే ఉంటేనే మంచిదని మేము అనుకుంటున్నాం. అది తప్పది, అట్లా చేయకూడదు అమ్మా. అందరికీ హక్కు ఉంది, బయట ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పుట్టినరోజు అందరం చేసుకుంటాము, బ్యానర్లు వేసుకోవచ్చు, తప్పులేదు. అది చెప్పి కేయటం తప్పే కదా. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లో పీకేయాలని చెప్పి బాలయ్య చాలా విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అది చాలా తప్పమ్మ. అది ఎందుకంటే ఆయన వారసుడు. ఆయన ఇది వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ. అది వాళ్ళ పుణ్యానికి వీళ్ళు బతుకుతున్నారు. వాస్తవం అయితే జూనియర్ ఎన్టీఆరే ఎలక్షన్ నిలబడాల్సింది. ఆయన ఎందుకంటే వయసు సరిపోదని ఆయన సినీ ఫీల్డ్లో ఉండి ఆయన రాలేకపోయాడు. ఇప్పుడు ఆయన మొన్న ఏంటంటే బాబాయ్ పోయాడని చెప్పి అబ్బాయి కూడా ఫ్యాన్స్ ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. అదే వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేశారంటే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అన్నట్టు సంతోషంగా పోయినందుకు ఆయన కొట్టడం చేయటం చాలా తప్పది. అంటే ఆయన సీఎం అని చెప్పి ఎన్టీఆర్ అంటున్నారు. దానికి బాలకృష్ణ ఏంటంటే ఇంకా 10 ఏళ్ళకైనా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు. ఇప్పుడు ఆయన రాజకీయంలో ఇప్పుడు రాదలుచుకోలేదు. వస్తే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు. అది ఇంకా చూసినట్లయితే అసలు మాకు మెంబర్గా ఇవ్వకపోతే, మాతో మీరు పొద్దుగా ఉండకపోతే నీకు ఏరియర్ లేకుండా చేస్తాను కూడా చాలా ఎన్టీఆర్ని తిట్టడం అనేది జరుగుతుంది. అది వాళ్ళ తరం కాదు అమ్మ. జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేసుకోవడం చాలా తక్కువ. అది ఆయన ఫ్యాన్స్ చాలా ఉన్నారు, అడుగున్నారు, సందుకున్నారు. ఏంది ఆ లెక్కకు వస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది సరే అంకుల్, ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడైతే ఎందుకంటే 5 సంవత్సరాలు ఇచ్చాము కదా జగన్ గారికి. ఇంకో 5 సంవత్సరాలు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన వచ్చిన కొత్తలో కరోనా అని అది అని ఇది అని దెబ్బ మీద దెబ్బ పడ్డది, ఆర్థిక పరిస్థితుల్లో ఉండే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి అనుకో డెవలప్మెంట్ చేస్తాడని మా నమ్మకం ఉంది. అదే ఇప్పుడు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తనకి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఇప్పుడు పార్టీకి పరంగా అయితే ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఓన్లీ తనంతా ప్రొఫెషనల్ మూవీస్ దాని మీదే కాబట్టి పార్టీ పరంగా అయితే తను దూరంగానే ఉంటున్నాడు. దూరంగానే ఉంటేనే మంచిదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడైతే వచ్చే అవకాశం అయితే లేదు, రాకూడదని మేము అనుకుంటున్నాం. అది ప్రొఫెషనల్గా ఆయన మూవీస్లోనే ఉండి అలానే క్రియేట్ చేసుకుంటా ఉంటే బాగుండిద్దని మా ఇప్పుడు ఆయనకు కూడా రావాలని అయితే లేదు. ఆయన కూడా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్లు కొంచెం ఏంటంటే తీసుకొస్తా ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయి ఉండి ఆయన ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎవరిని అడిగినా అదే చెప్తారు, కరెక్ట్ అని ఎవరు అనరు. కరెక్ట్ కాదు. కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనకి తెలియదు కదా. దగ్గర నుండి చూసిన వాళ్ళం కాదు కదా. మనం కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా. అది తప్పు కదా. తప్పు, అట్లా చేయకూడదు అమ్మా. అందరికీ హక్కు ఉంది, బయట ఏదైనా చేసుకోవచ్చు. అది బ్యానర్లు ఉంచకూడదు, ఉంచాలి, బ్యానర్లు ఉంచాలి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు అసలు ఆ ప్రదేశంలో పెట్టొద్దు అని చెప్పి బాలకృష్ణ వాళ్ళని పంపించి ఆ బ్యానర్లు తీపించడం అనేది జరిగింది. అది తప్పేనమ్మా. ఇప్పుడు పుట్టినరోజు అందరం చేసుకుంటాము, బ్యానర్లు వేసుకోవచ్చు, తప్పులేదు. అది చెప్పి కేయటం తప్పే కదా. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కదా. అది రాజకీయానికి దానికి సంబంధం లేదు కదా. రాజకీయంలో ఇష్యూ చేయకూడదు కదా. నార్మల్ గా కామన్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు ఉన్నారు, ఫర్ సపోజ్ మీ తాతగారు అవుతారు అనుకోండి, మిమ్మల్ని వద్దు తీసేయండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అదే అండి చెప్తుంది. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, రాజకీయానికి దానికి సంబంధం లేదు కదా. రాజకీయ ఫీల్డ్లో ఉంటే ఆయనకి గురించి మాట్లాడితే అది వ్యతిరేకం. ఆయన రాజకీయంలో రాలేదు, ఆయన ఏ అసెంబ్లీ చేయలేదు, ఏ పార్లమెంట్ చేయలేదు, ఏ రాజకీయ రంగంలోకి రాలేదు. అతని గురించి అనుకోవడానికి ఏముందా? అంటే రాకూడదు అని చేయటానికే ఇలాంటివి అన్ని చేస్తున్నారు. అతను రావాలనుకున్నప్పుడు ఇవన్నీ అనుకోవాలి. ఆయన రావాలని లేదు. రాజకీయ రంగంలోకి వచ్చినట్టయితే దాని గురించి ప్రసంగించే మా తప్పు. మరి బాలకృష్ణ గారు ఇలా చేయడం కరెక్ట్ అంటారా మీరు? అది చెప్తున్నా కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. అది వాళ్ళ ఫ్యామిలీది బయట
మనం అనకూడదు. వాళ్ళకి ఇంట్లో ఏమున్నాయో తెలియదు కదా. ఓకే. తీసేయమనకూడదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే అందరు కుటుంబం అంతా కలిసి ఉంటేనే కదా ఏదైనా ఒక పార్టీ నిర్మించుకున్నప్పుడు అది ఎప్పటి నుంచో వచ్చేది కదా పాత నుంచి. వాళ్ళందరూ కలిసి ఉంటే ముందుకు పోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు నలుగురు ఉంటేనే కదా ఒక మనిషిని ఎదిరించగలుగుతాం. ఒక్కళ్ళే ఉంటే ఒంటరిగా వెళ్ళి ఏం చేయలేం కదా మనం. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా నిలబెట్టుకొని చేయగలుగుతారు. వాళ్ళ నాన్నగారు అనుకున్నది అది సాధించుకోగలుగుతారు. వాళ్ళు పడిపోయి ఉందన్న దాన్ని లేవనెత్తాలంటే నలుగురు కలిసి పడితే లేచింది, కానీ ఒకళ్ళే వెళ్ళి దాన్ని ఎంత లేపాలన్నా అది కదలదు కదా. అది కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండి ఆ పార్టీని నిలబెట్టుకోవాలి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటే వీళ్ళు అది అనేది పార్టీ వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు అర్హత లేదంటారా? ఎందుకు ఉండదు వాళ్ళకు? ఎందుకు ఉండదు? వాళ్ళ తాతగారు వాళ్ళ ఆయన ఎంత కాదనుకున్న వాళ్ళ బాబాయే కదా, లేకుండా ఎందుకు ఉంటుంది? మరి బాబాయ్ అలా చేయడం కరెక్టే అంటారా? అది వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, ఇంకా అది మనం చెప్పేది కాదు. దూరంగా ఉన్నారు ఆయన, అసలు కలుపుకోరు, చాలా దూరంగా పెట్టారు. కానీ ఆయన పని ఆయన చేసుకోవడం, రాజకీయాల్లో కూడా ఆయన రాలేదు అయినప్పుడు కూడా ఇలా చేయడం కరెక్టే? అది ఎవరి స్వభావం బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. రావాలా వద్దనేది ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇష్టమైతే పలానా చోటకి వెళ్ళాలి అనుకుంటారు, లేదనుకో అది వాళ్ళే చూసుకుంటారులే మనం ఎందుకు లేదు సర్దుకొని ఉండేవాళ్ళు ఉంటారు. దాన్ని అది మనం అది విమర్శించకూడదు. ఆ మాట అలా చేయడం తప్పు అంటారు? నాకైతే తప్పనే నేను అంటున్నాను. అది చేయడం జరగకూడదు. ఆయన సినిమాలో తీస్తున్నాడు కానీ రాజకీయంలోకి రావట్లేడుగా. ఆ బ్యాండ్లు కూడా తీయాల్సిన అవసరం ఆయనకి ఏంది? ఇలాగ బ్యాండ్లు లేపుకొని రాజకీయంలోకి వస్తాడేమో ఆలోచించాడేమో, దాని గురించి తీసేయమని చెప్పుంటాడు.